దేవుని బిడ్డలారా, గొప్ప గొప్ప ఆలయాలు కట్టుకున్న వాళ్ళలో అందులోకి వెళుతున్న వాళ్ళకి పరలోకం గురించి ఏమైనా చెప్తున్నారా? పరలోకాన్ని గురించి చెప్పకపోతే ఆ బోధ ఎందుకండి అసలు? మీరు మారండయ్యా అని చెప్పకపోతే ఆ సభ ఎందుకండి అసలు? అలా చెప్పకపోతే విశ్వాసులు ఏమైపోతారు? వాళ్ళ బ్రతుకులు ఏమైపోతాయి? ఇంత దూరం వచ్చారంటే వాళ్ళకి ఎంత వాక్యం చెప్పించి మనం పంపించాలి, ఎంతగా దేవుని గురించి వాళ్ళకి ప్రకటించాలి. దేవుని బిడ్డలారా, అందుకే పౌలు గారు అందరిలాగే నేను నడుస్తున్నాను, నేను ప్రాకుతున్నాను అనట్లేదు. గురి యొద్దకు వెళ్ళాలని పరిగెడుతున్నాడంట. అన్నీ చేసినోడు పరిగెడుతున్నాడండి. త్యాగమూర్తి అండి ఆ పరిగెట్టే పౌలు గారు సామాన్యుడు కాదు పిల్లరా. ఆలోచిస్తున్నారా? పైగా పరిగెట్టేటప్పుడు ఏం చేశాడంటే తెలుసా? వెనకున్నవి మరిచిపోయాడంట. చాలా ఆశ్చర్యం కలిగించే మాట అండి అది. నన్ను బైబిల్లో చాలా ఆశ్చర్యం కలిగించే మాటల్లో ఇది ఒకటండి. నేను చాలా ఆశ్చర్యపోయాను. పౌలు గారు నా వెనకున్నది మరిచి ముందున్న వాటికే పరిగెడుతున్నాను అంటున్నాడు కదా. అందరూ చదివారు కదా, నేను చదివనుకున్నాను. పౌలు గారు వెనకున్నది మరిచిపోయాను అంటున్నాడు మాటి మాటికిని. అసలు వెనకేముంది అని ఆలోచించాను నేను. అలా చదువుకోవాలి బైబిల్.